హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ అండ్ మోక్షి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మా యానివర్సరీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే మా ఆయనకి ఇలా ఫేవరెట్ టీతో అయితే స్టార్ట్ చేశాను అనమాట డే. ఇంకా తనైతే టీ తాగి ఫ్రెష్ అయ్యి ఇద్దరం కలిపి పూజ చేద్దామని చెప్పి ఇలా అయితే ఫస్ట్ దేవుడికి దీపం పెట్టుకున్నాం ఇద్దరం కలిసి. ఇంకా దానికి డ్యూటీకి టైం అయిపోతుంది అనమాట. సో ఇలా పూజ చేసేసి తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టాక లంచ్ ప్రిపేర్ చేసి 26th మా యానివర్సరీ అనమాట. 27th వినాయక చవితి కదా. ఇంకా లంచ్ చేశాక బయటికి వెళ్ళామన్నమాట సామాన్లు తెచ్చుకుందామని చెప్పి. ఇంకా బయట ఎంత ఎండగా ఉందంటే ఎంత వేగంగా వచ్చి యూనిఫామ్లోకి వచ్చేద్దామా అనిపించింది. అంటే ఇంకేదో కాదు, నైటీలోకే అంత ఎండగా ఉందన్నమాట. ఇంకా వచ్చాక 12 అయిపోయింది. డిన్నర్ కూడా ఇప్పుడే ప్రిపేర్ చేసేస్తున్నా. ఎందుకంటే ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం అనమాట. టెంపుల్కి వెళ్ళి వచ్చాక నాన్ వెజ్ తినడం ఎందుకులే, బాగోదు కదా అని చెప్పి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. నైట్ టైం అయితే కేరళలో మ్యాక్సిమం నాన్ వెజ్జే ఉంటుంది, వెజ్ ఎక్కువ దొరకదు. సో అందుకనే ప్రిపేర్ చేసేస్తున్నా. మా ఆయన కూడా లంచ్ టైంకి వచ్చేసారనమాట పర్మిషన్ తీసుకొని యానివర్సరీ అని చెప్పి. మా ఆయన కోసం ఇలా వాచ్ అయితే తీసుకున్నాను అనమాట. నాయిస్ అమెజాన్లో చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇంకా మా ఆయనకి ఇద్దామని చెప్పి వాచ్ ఇచ్చాను. ఇంకా వాచ్ ఇచ్చాక ఇదంతా అయ్యాక అయితే మా ఆయనకి చాలా నచ్చింది. ఇదంతా కంప్లీట్ అయ్యాక ఇంకా టెంపుల్కి అని రెడీ అయ్యామన్నమాట. 6 అయిపోయింది. ఫస్ట్ అయితే ఇలా భగవతి అమ్మ టెంపుల్కి వచ్చాము. కేరళలో మా దగ్గరలో పల్లుర్తి దగ్గరలో ఉంది ఇది. ఇదైతే చాలా బాగుంటుంది టెంపుల్, చాలా పెద్ద టెంపుల్ అనమాట. మా పెళ్ళి అయితే ఒక అమ్మవారి దయవల్ల అయింది. అప్పటి నుంచి మా యానివర్సరీకి ఏదో ఒక అమ్మవారి టెంపుల్కి వెళ్ళడం అయితే మాకు అలవాటు అనమాట. ఇంకా టెంపుల్కి రాగానే ఫస్ట్ అయితే మా ఆయన లోపలికి కూడా వెళ్ళలేదు, పూలు తెచ్చి నాకు తెచ్చారనమాట, నాకు పెట్టారు. నెక్స్ట్ అయితే ఇలా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. లోపలైతే ఫొటోస్కి వీడియోస్కి అయ్యేలా లేదనమాట. సో బయట నుంచి అందుకే చూపిస్తున్నాను. లోపలైతే ఈరోజు స్పెషల్గా ఏవేవో పూజలు చేస్తున్నారు. నేనైతే ఈరోజు క్లారిటీగా అమ్మవారిని చాలా దగ్గర నుంచి క్లారిటీగా చూశాను. చాలా బాగుంది. ఇంకంత దర్శనం బాగా అయిపోయింది. బయటకైతే వచ్చేసాము. అక్కడి నుంచి శివాలయంకి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడికి శివాలయంకి అమ్మవారి టెంపుల్కి చాలా డిస్టెన్సే ఉంటుంది. ఇదైతే ఎర్నాకుళంలోనే చాలా పెద్ద శివ టెంపుల్. శివరాత్రి టైంలో అయితే ఇంకా చాలా బాగా గ్రాండ్గా చేస్తారు ఈ టెంపుల్లో. ఇక్కడ కూడా అంతే, ఫొటోస్ వీడియోస్ అయితే అలో లేదు. ఇంకా బయట ఇలా దీపం పెట్టుకునేది ఉంటుంది. సో అక్కడైతే దీపం పెట్టుకుంటున్నాను. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట పక్క. అందులోనే మొత్తం అన్నీ ఉంటాయి. ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా. ఇదైతే లోపల ఆర్కిటెక్చర్ ఎంత బాగుంటుందంటే అసలు వీడియోస్ తీయడానికి అవ్వదు కదా, నేను అందుకే తీయలేదు. ఇంకా కేరళ టెంపుల్స్ అన్నీ ఇలానే ఉంటాయి. దీపాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. టెంపుల్ అంతా ఇలా గ్రిల్స్తో అరేంజ్ చేసి ఉంటుంది అనమాట. ఇంకా బయటికి రాగానే ఇక్కడ ఎగ్జిబిషన్ చూసాడు మా మోక్షి గాడు. కాకపోతే ఎదురుగా ఇక్కడ వినాయకుడిని పెట్టారనమాట మా యానివర్సరీ రోజే. సో ఇక్కడి వరకు వచ్చి ఎందుకు దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోవడం అని చెప్పి లోపలికి వచ్చి డొనేషన్ రాయించి అలా దండం పెట్టుకోవడానికని వెళ్ళామన్నమాట. సో మా మోక్షి కళ్ళు మాత్రం అన్ని ఎగ్జిబిషన్ మీదే ఉన్నాయి. ఇంక ఏడ్చేవాడు. జేజీ పెట్టినన్న వెళ్దామని చెప్తే జేజీ పెట్టాడు. తర్వాత అయితే ఎగ్జిబిషన్లోకి వచ్చామన్నమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 9 అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ మోక్షి ఏడుస్తున్నాడని చెప్పి లోపలికి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. టికెట్స్ తీసుకున్నాము. లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము ఇప్పుడు. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ అయితే 1 month బ్యాక్ వచ్చారు. అంతగా ఏం లేదు అని చెప్పారు. ఇది కొత్తగా పెట్టారనుకుంటా, బలిద్వీప్ అని కొత్తగా అరేంజ్ చేశారు ఎగ్జిబిషన్లో. ఫస్ట్ అయితే ఇలా హార్ట్ షేప్తో ఉంది. మా యానివర్సరీకి అయితే గుర్తుగా మంచి పిక్స్ అయితే తీసేసుకున్నాం ఇక్కడ. ఇంకా వీళ్ళిద్దరూ అయితే అసలు ఫొటోస్కి వీడియోస్కి అస్సలు ఎక్కడ ఉండేవారు కాదనమాట. వీడియో తీస్తున్నాను రండి అంటే అస్సలు వచ్చేవారు కదా. సో అలా ఫోటోని వీడియోలో తీస్తాను వాళ్ళకి. నెక్స్ట్ అయితే ఇక్కడ వాటర్, ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా వాటరు. అక్కడైతే చిన్న చిన్న చేపల నుంచి చాలా పెద్ద చేపల వరకు మొత్తం చాలా పెట్టారనమాట. చాలా బాగుంది. మా మోక్షికి నార్మల్గానే వాటర్ అంటే చాలా ఇష్టం. చేపలతో చాలా బాగా ఆడుకున్నాడు. భయపడేవాడు కాదు, చేతులు పెట్టేసి పిసికేసేవాడు వాటిని. అసలు ఇలాంటివి చాలానే ఉన్నాయి. రమ్మంటే వచ్చేవాడు కాదు. అక్కడి నుంచి మా వెనక చాలామంది వెయిట్ చేస్తున్నారని చెప్పి అలా అయితే తీసుకొచ్చేసామన్నమాట వాడిని. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక క్రెడల్ ఉంది. వాడికి నార్మల్గా ఉయ్యాలొగడం అంటే చాలా ఇష్టం అనమాట. సో నన్ను కూడా రమ్మన్నాడు. నేను పక్కన కూర్చొని ఇంకా అలా ఊగుతున్నా అనమాట. ఇక్కడ కూడా కొన్ని క్యూట్ పిక్స్ తీసుకున్నాం. నెక్స్ట్ మా అత్తయ్య అయితే ఎంత ఇన్నోసెంట్గా నాకు పిక్ తీయండి అని చూడండి ఎలా కూర్చున్నారో. ఇక్కడ అక్కడక్కడ ఇలా కలర్ బర్డ్స్ పెట్టారనమాట. మా మోక్షి వాడితో ఏవేవో మాట్లాడేస్తున్నాడు. వాటిని దొరికితే పిసికేసేవాడు. ఇంకా లోపల పెట్టారు కాబట్టి అవి సేఫ్ అయిపోయి ఇంక ఇది వచ్చేసి నా ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది. కిందని చేపలు, చిన్న ఉయ్యాల, దాని నిండా పూలు, చాలా బాగుంది. ఇంకా నేను శారీ కట్టుకోవడం చాలా మంచిదయ్యింది. చాలా బాగా వచ్చాయి పిక్స్ అయితే. ఇక్కడ చాలా మంచిగా వచ్చాయి. నాకైతే భలే నచ్చింది. నెక్స్ట్ అయితే ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే ఎన్ని చేపలు ఉన్నాయో తెలీదు అసలు. మా మోక్షి అయితే భలే ఎంజాయ్ చేస్తాడు చూడండి.
ఇక్కడ మనకి ఫుడ్ ఇస్తున్నారనమాట చేపలకి వేయడానికి. ఇంకా అలా పెడితే ఇంకా అవి పైకి వచ్చి తినేస్తున్నాయి చేతుల మీద. నాకు భయమే వదిలేసాను కానీ మా మోక్షి అయితే అస్సలు భయపడలేదు. చేతులు పెట్టేసేవాడు, దానిలోకి దిగిపోతా అనేవాడు అనమాట. ఇంకా వీడైతే ఇక్కడ నుంచి లోపల నుంచి బయటకు వెళ్ళేసరికి డ్రెస్ మొత్తం తడిపేసుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి ఇలా కాదని చెప్పి తీసుకెళ్ళామన్నమాట. లోపలంతా చాలా బాగా అరేంజ్ చేశారు. ఇలా ఇగో చిన్న చిన్న బ్రిడ్జెస్, కింద నుంచి వాటర్, మొత్తం ఆ వాటర్లో చిన్న చిన్న చేపలు, అక్కడక్కడ ఇలా కలర్ కలర్ పక్షులు. ఎంత బాగుందంటే లోపల చాలా బాగుంది. అక్కడక్కడ స్మోక్ పడడం వల్ల నిజంగా అది ఏదో వేరే ప్లేస్లోకి వెళ్ళినట్టే అనిపించింది. వేరే ట్రాన్స్లో ఉన్నామన్నమాట. మా మోక్షికి నార్మల్గా నేను పూజ చేసేటప్పుడు ధూపం ఇస్తాను కదా, అది అనుకొని కళ్ళకి అద్దేసుకుంటున్నాడు. నాకు భలే ఫన్నీ అనిపించింది. ఇంకా చూసారా అక్కడ చేపలు అవి ఎలా అరేంజ్ చేశారు. ఇదంతా కార్పెట్తోనే చేశారు, ఐ మీన్ ఫ్లెక్సీ పెట్టారు, కానీ చూడడానికి చాలా బాగుందన్నమాట. అలా అనిపించలేదు. ఇంకా అక్కడి నుంచి ముందుకు వచ్చాము. అక్కడక్కడ ఇలా వాటర్ ఫౌంటైన్స్ కలర్ కలర్వి చాలా బాగున్నాయి లోపలైతే. యాక్చువల్గా మేము రాకూడదు అనుకున్నాం అనమాట, బాగోదని చెప్పారు మా ఫ్రెండ్స్. నార్మల్గా ఎగ్జిబిషన్లో ఉండేవి అన్నీ నార్మల్ జనరల్గా అమ్ముతున్నారు, అంతేం లేదన్నారు. ఇది రీసెంట్గా పెట్టారు, రాకపోయి ఉంటే మిస్ అయ్యే వల్ల మా మోక్షి వల్లే వచ్చాము. ఇంకా నాకైతే ఇవి భలే నచ్చాయి. కేరళలో ప్రతి ఇంటి దగ్గర ఇలా పక్షుల్ని అయితే కంపల్సరీ పెంచుకుంటారు, పిల్లిల్ని పక్షుల్ని ఇంట్లో. ఇంకా మా మరిదికి అయితే ఎంత సిగ్గంటే ఒక్క ఫోటో కూడా తీసుకునేవాడు కాదు. ఇప్పుడు సింగిల్ పిక్ ఏరియా బాగుంది కదా తీసుకొని చెప్పినా తీసుకునేవాడు కాదు. ఇంకా బలవంతంగా నేనే యూట్యూబ్లో పోస్ట్ చేద్దామని అలా చిన్న వీడియో తీసాను అనమాట తనకి. ఇంకా నెక్స్ట్ ఈ ప్లేస్ అయితే భలే క్యూట్ ఉంది. కిందన కలర్ కలర్ పెబుల్స్ పెట్టారు, కూర్చోడానికి క్యూట్గా ఉంది. కపుల్స్కి అయితే కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. వాటర్ పెట్టి చిన్న చిన్న చేపలు, అక్కడక్కడ ఇలా సన్ఫ్లవర్స్లో సెట్ చేసి చాలా బాగుందన్నమాట. ఆ మోక్షి వదిలితే వాటర్లో గెంతేసి స్నానం చేసేయడానికి చూస్తున్నాడు. ఇంక మేము వదలలేదు, మొత్తం ఆల్రెడీ డ్రెస్ తడిచిపోయింది, ఎక్స్ట్రా డ్రెస్ కూడా తేలే. నెక్స్ట్ ఇక్కడ నుంచి లోపలికి వచ్చాక సీ అక్వేరియం అనమాట. మొత్తం సీ ఎగ్జిబిషనే. లోపల మొత్తం చాలా పెద్ద పెద్ద చేపలు పెట్టారు. నేనైతే రకరకాల చేపలు ఇక్కడికి వచ్చే చూసాను, ఎంత పెద్దవి ఎప్పుడు చూడలేదు బయట. ఇంక ఇదైతే పడుకొని ఉంది. చేపలు కళ్ళు తెరుచుకొని పడుకుంటాయి కదా, నేనైతే చనిపోయిందేమో అనుకున్నాను, అదైతే పడుకొని ఉందంట. నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చాము. రకరకాల చేపలు ఉన్నాయి, ఎంత బాగున్నాయి. వావ్, ఎన్ని ఫిష్లు ఉన్నాయి మోక్షి తల్లి. అయితే భలే క్యూట్ ఉన్నాయి, చిన్న చిన్నగా కలర్ కలర్వి. మోక్షి అయితే వాటిని చూసి ఎలా పెడితే అలా అరుస్తున్నాడు. వాటిని బయటకు వచ్చేయమంటున్నాడు, అవి ఎలా వస్తాయి అసలు. ఇంకా అక్కడి నుంచి బయటకైతే వెళ్ళిపోయాము. ఇంకా ఎగ్జిబిషన్లో రొటీన్గా అన్నీ అమ్ముతూ ఉంటారు కదా, అవి అయితే అమ్ముతున్నారనమాట. ఇక్కడ హల్వాలు ఫేమస్ అని చెప్పాను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో. అలా ఇక్కడ ఓణం కూడా వస్తుంది కదా, సో ఓణంకి సంబంధించిన ఇలాంటి వైట్ డ్రెస్సెస్, ఇంకా బొమ్మలు, క్యాండీస్ చాలా ఉన్నాయి. మా అత్తయ్య అయితే ఇలా లెమన్ క్యాండీ ఇష్టం అంట, ఇంకా లెమన్ క్యాండీ తీసుకున్నాము. ఇక్కడ నుంచి టాయ్స్ అయితే చూసాము, మా బాబాకి కొన్ని కొన్నాము. తర్వాత అక్కడ నుంచి నాకు జ్యువెలరీ కనిపించింది అనమాట. ఇంకా నేను ఇయర్ రింగ్స్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆగిపోతాను అనమాట. ఒక 5-6 పేర్స్ ఇంచెస్ అని తీసుకుందామని. రేట్ అయితే 3 ఉంది, ఇంకా వదిలేసాను, వేస్ట్ అనిపించింది. ఇక్కడ లెదర్ స్లిప్పర్స్ అయితే చాలా బాగున్నాయి, లేడీస్కి మంచి కలెక్షన్ ఉంది. ఇంకా అక్కడ నుంచి అలా ముందుకు వస్తే చాలానే అమ్ముతున్నారు, పచ్చళ్ళు ఇంకా స్నాక్స్ చాలా బాగున్నాయి. బయట అయితే చిన్న ఫుడ్ కోర్టు, చిన్న ప్లే జోన్ అరేంజ్ చేశారనమాట. ఇంకా మా షాపింగ్ ఇంకా అంత వేగంగా అవదని వీళ్ళు ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నారు. అక్కడి నుంచి బయటకు వచ్చాక ఇంకా మా ఆయన అయితే నేను రింగ్ వేసేస్తా ఎలా అయినా అని చెప్పి రింగ్స్ తీసుకున్నారు. ఇంకా తన మీద నేనే బెటర్ అనుకుంటా, చాలా ఇంకా కరెక్ట్గా ఒక దగ్గర వరకు అయినా వేసాను, అయినా ప్రైజ్ రాలేదనుకోండి. నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి ఒక బాల్ గేమ్ అయితే ఉంది. మినిమం అంటే 18 కంప్లీట్ అవ్వాలంటే, 18 తర్వాతే ప్రైజెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడైతే నేను అన్నీ కలిపి 16 అయిందనమాట నాకు. అంటే అన్నీ చాలా తక్కువ నెంబర్స్ పెట్టారు, ఎక్కువ అయితే ఉండేదేమో. ఇంకా అక్కడి నుంచి అన్నీ చూసుకొని ఇలా ఇంటికి అయితే వచ్చేసాం. ఇంటికి రాగానే మా ఆయన నాకు సర్ప్రైజ్ ఉందని చెప్పారు. ఇదైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఎప్పుడు ఏ అకేషన్ అయినా నాకు గిఫ్ట్ కావాలని నేనే అడుగుతాను. ఎందుకంటే మా ఆయన అంటారు ఎప్పటికప్పుడు నీకు అడిగినవన్నీ కొంటాను కదా, మళ్ళీ స్పెషల్గా గిఫ్ట్ ఏంటి అంటారు. కానీ ఈసారి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ఫ్రేమ్ తీసుకున్నారు. ఇవైతే నా ఫేవరెట్ పిక్స్ అనమాట. ఇవన్నీ మోక్షిది ఇలా బర్త్డేకి తీయించిన ఫోటోషూట్లో తీయించిన పిక్ మధ్యలో పెట్టి మా చుట్టూ మా పిక్స్ పెట్టారు. నాకైతే భలే నచ్చింది. ఇవన్నీ నాకు చాలా ఇష్టమైన పిక్స్. ఇంకా లేట్ అందుకని వాళ్ళకి తగిలించేసాం. నెక్స్ట్ అయితే ఇలా డిన్నర్ అయితే చేసేసాం అనమాట. ఇదండి మా యానివర్సరీ వ్లాగ్. ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.